చట్టం టీవీకి స్వాగతం. మనం ఒక ప్రముఖ వ్యక్తిని కలబోతున్నాం. అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ కొడుకు. అయితే ఆయన కూడా ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన వాళ్ళ కులం గురించి ఫైట్ చేస్తున్నారు. ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ కులానికి కూడా ఏదో సేవ చేయాలని చెప్పేసి తన వంతుగా బాధ్యతలు తీసుకొని ఆయన ఏదైతే పోరాటం అయితే చేస్తున్నారో, అయితే ఇలాంటి పోరాటాలు చేస్తున్నారో ఏ కులమో అడిగి తెలుసుకుందాం. నా పేరు కేబి శశీంద్రరావు. నేను ఆర్యకటిక కులానికి చెందినవాడిని. ఇతర కులాలను చూసి మా కులాన్ని పోల్చుకుంటే మా కులం చాలా దయనీయ స్థితిలో ఉందండి. ఎందుకంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మేము ఇతర కులాలతో పోల్చినప్పుడు చాలా వెనుకబడి ఉన్నాము. ఉత్తర భారతదేశంలో మేము ఎస్సీలుగా అనేక ఉన్నత పదవులు అధిరోహించి ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సేవలు అందిస్తున్న మా సమాజం ఆర్యకటిక సమాజము దక్షిణంలో మాత్రము ఓబీసీగానే మిగిలిపోయింది. దాని మూలంగా మేము రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను ఎదగలేకపోతున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని విషయంలో కుల పెద్దలు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ ప్రయత్నాలకు అనేకమైన ఆటంకాలు కలిగినాయి. భారతదేశంలో సుమారుగా 12 రాష్ట్రాలలో ఖటిక్ సమాజ్ ఎస్సీ హోదా కలిగి ఉంది. కానీ మిగతా కొన్ని ప్రాంతాలలో అనగా దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు పాండుచేరి మొదలైన ప్రాంతాలలో మేము ఓబీసీలుగానే ఉండిపోయాము. ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మేము బీసీడీలుగా గుర్తించబడ్డాము. ఈ డి గ్రూప్లో ఉన్నత వర్గాల శ్రేణిలో ఉండే కులాలు ఉన్నాయి. వాళ్లకు పోటీ పడి నిలవగలిగే అంత శక్తి మా సమాజంలో లేదు. ఎందుకంటే మేము చాలా దయనీయ జీవితాలు గడుపుతున్నాము. సంతలలో మా కులస్తులు సంతలలో భార్యా బిడ్డలతో కలిసి తన జీవనోపాధి కొరకు అక్కడ మాంసం అమ్ముకుంటారు, బతుకుతూ ఉన్నారు. అదేవిధంగా జీవనోపాధి కొరకు మా వాళ్ళు మేక కాళ్ళు, తలకాయలు అంత భరించరాని దుర్వాసన ఉన్నా కూడా మేక తలకాయ కాళ్ళు కాలుచుకుంటూ తన యొక్క జీవన కాలాన్ని గడుపుతున్న ఈ దుర్భరమైన జీవితం మా ఆర్యకటిక కులస్తులు జీవిస్తున్నారు. అందరికీ బలమైన పౌష్టికమైన ఆహారం అందించిన వాళ్ళు బలహీనులుగా సమాజంలో మిగిలిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సార్, ఇప్పుడు మీ కులం ఏదైతే ఉందో సూర్యవంశం అని అంటారు. మరి మీరేమో మా కులం చాలా తక్కువ స్థాయిలో ఉంది అంటే మేము చాలా దయనీయంగా బతుకుతాము అంటున్నారు. దీనికి కారణం ఏంటి సార్? మా కులము సూర్యవంశమే అంటారు, కానీ ఇక్కడ మేము అణచబడిన కులాల కింద మేము ఇప్పుడు బతుకుతున్నాం సార్. ఎందుకంటే ఆర్యకటికలు గ్రామాలలో కూడా ఒక చిన్న చూపు చూస్తారు. అరే కట్టుకోడా అనే విధంగా
హీన స్థితిలో మాట్లాడతారు. అదేవిధంగా చలనచిత్ర రంగంలో కూడా కసాయివాడు, కటికవాడు అనబడే పదాలను ఉపయోగించి మా సమాజాన్ని, మా కులాన్ని చాలా కించపరుస్తున్నారు. దానిపైన కూడా అనేక పోరాటాలు మా పెద్దలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతము అంటే మీరు ఏమన్నా పోరాటాలు చేసి ఏమన్నా హక్కులు ఏమన్నా సాధించారా? సార్, హక్కుల కొరకే పోరాటం చేస్తున్నాం సార్. మా క్యాస్ట్ యొక్క ఎస్సీ కొరకు ఏదైతే పోరాటం చేస్తున్నామో, మన పెద్దలు ఏదైతే చేశారో దాన్ని మేము అనుకరణ చేస్తూ ఎక్కడ లోపాలు జరిగాయి, దాన్ని ఏ విధంగా సవరించాలి, మరియు మన సమాజంలో ఏ విధంగా చైతన్యం తీసుకురావాలి అనే విషయాలపైననే మేము ఎక్కువ దృష్టి పెట్టి సమాజాన్ని ఒక నూతనమైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే, మా పెద్దలు చేసిన పనులు ఎస్సీ ఫైల్ గురించి పోరాటం చాలా సుదీర్ఘంగా పోరాటం చేశారండి. 2006 నుంచి నడుస్తుంది ఈ పోరాటం. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వరకు మా ఫైల్ చేరింది. కానీ అక్కడ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని కొన్ని అనివార్య కారణాలు చూపిస్తూ మా ఫైల్ను నిలుపుదల చేశారు. సార్, మా ఫైల్ రద్దు కాలేదు, నిలుపుదల అయింది. దాంట్లో ఏమంటారంటే వాళ్ళు, మీ యొక్క ప్రాంతీయ ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా 3-4 పాయింట్లను స్పష్టీకరణ చేయలేదు. కాబట్టి మీరు తిరిగి ఆ పాయింట్ల పైన రిపోర్ట్స్ను పంపిస్తే మేము దానిపైన పునరసమీక్ష చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది సార్. ఈ ఫైల్ విషయంలో ఆర్టీఐ మాధ్యమంగా కూడా మేము కొన్ని ఫైల్కు సంబంధించిన పత్రాలను మరియు దీని యొక్క చరిత్రను తీసుకొచ్చాము. ముఖ్యంగా ఆరే కటిక అనే పదం ఏదైతే ఉందో, ఇది నిజాం నవాబ్ కాలంలో రచించబడిన పుస్తకంలో ఆరే అనే పదానికి అర్థం ఏంటంటే మైగ్రేట్ అంటే వేరే గ్రామాలకు వెళ్ళేవాళ్ళు, మైగ్రేషన్ చెందిన వాళ్ళుగా గుర్తించడం జరిగింది. దాని రెఫరెన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. మైగ్రేట్ అయిన వాళ్లకు అప్పటి చరిత్రకారులు రాసిన దాంట్లో ఆర్య అని చెప్పేవాళ్ళు. కాబట్టి అదే నడవడి ప్రకారంగా నిజాం కాలం నుండి కటిక పోయి ఆరే కటిక అని పేరు పడడం జరిగింది సార్. ఇది మా యొక్క బతుకులు. అయితే చాలా సోషల్ మాధ్యమాలు చూస్తే వాళ్ళు అంటారు, మేము అంటే క్షత్రియులం, అది ఏంటంటే చాలా అంటే మా ఏంటంటే శివాజీ మహారాజు ఏదైతే మేము యుద్ధాలలో మేము సహకరించాము అవి అని చెప్పి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వీడియోలు కనబడతా ఉంటాయి. అది ఇంతవరకు వాస్తవంగా చెప్పాలంటే ఆర్యకటికలు ఉడుకు రక్తం కలిగిన వాళ్ళు. సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి పోరాడి ఎదిరించేవాళ్ళు. ఎప్పుడైతే విదేశీ పరిపాలకులు దండయాత్రలు చేసినప్పుడు మన మందిరాలను మరియు మన యొక్క ధర్మాన్ని కించపరిచి దానిపైన తన యొక్క ప్రతాపం చూపించినప్పుడు ముందుండే వాళ్ళు ఆర్యకటికలే. వాళ్ళతో మొదట పోరాడి మన సనాతన ధర్మాన్ని మరి మన మందిరాలను మన యొక్క సంస్కృతిని కాపాడడంలో ముందుండి పోరాడే వరుసలో ఉండేవాళ్ళు ఈ కటిక సమాజ్ వాళ్ళే. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే సోషల్ మాధ్యమాల్లో చూస్తున్నాం, అన్నీ అవుతున్నాయి. కానీ అంటే ప్రస్తుతం మన తెలంగాణలో అంటే రాజకీయంగా, ఆర్థికంగా ఏ విధంగా ముందుకెళ్తున్నారు?
సార్ రాజకీయంగా నామమాత్రం లేదే, ఏమీ లేదు. ఒక చైర్మన్ కాలేదు, కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ కాలేదు, ఒక మున్సిపల్ చైర్మన్ కాలేదు, ఒక ఎమ్మెల్యే కాలేదు. మినిస్టర్లు అయితే దూరం ముచ్చట. ఇక అది ఆలోచించవలసిన విషయము. మా సమాజానికి రాజకీయంగా పూర్తిగా అన్యాయం జరిగినది. ఎక్కడ మా కులం వాడు ఎమ్మెల్యే కాలేదు, చైర్మన్ కాలేదు. ఇది మా దుర్భర పరిస్థితి. అన్ని పార్టీలు మా యొక్క సేవలను తీసుకున్నాయి కానీ మాకు అన్యాయం చేశాయి. అంటే ఇప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అయితే మన వాళ్ళు మీ వాళ్ళు చాలా మంది అంటే ఉన్నతమైన హోదాలలో ఉన్నారని చెప్తారు. అంటే ఎంతమంది ఉన్నారు బయట? సార్ సుమారుగా 6-7 లక్షల మంది పై చిలుకే ఉంటారు మన తెలంగాణలో, మన ఆర్యకటికలు. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించాలి సార్. మా ఆర్యకటికల యొక్క బతుకులను సరిదిద్దాలంటే ప్రభుత్వము తమ యొక్క కరుణా దృష్టిని చూపిస్తే డెఫినెట్గా మనము ఒక సమాజానికి న్యాయం చేసే వాళ్ళుగా అవుతామని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. అంటే వేరే రాష్ట్రాలలో అంటే మీ కులస్తులు ఏ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు రాజకీయంగా కానీ? సార్ రాజకీయంగా వేరే రాష్ట్రాల్లో, భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో మా వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు సార్. దానికి కారణము అక్కడ మా ఖటిక్ సమాజ్ అనుసూచిత జాతి అని ఎస్సీలో ఉండడం మూలంగా ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అదేవిధంగా ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఐఆర్ఎస్లు ఉన్నారు, ఐఎఫ్ఎస్లు ఉన్నారు. అనేక ఉన్నతమైన పదవులను ఆశ్రయించిన వాళ్ళు మా ఖటిక్ సమాజ్ యొక్క సమాజం అక్కడ అభివృద్ధి చెందింది సార్. దానికి కారణం ఏంటంటే అక్కడ మేము ఎస్సీలుగా గుర్తించబడడం, ఇక్కడ మేము ఓబీసీలుగా ఉన్నాము. అదే మన పక్క రాష్ట్రం ఒక 50-60 కిలోమీటర్ల దూరం ఉన్న మహారాష్ట్రలో మా ఖటిక్ సమాజ్ ఎస్సీగా పరిగణించడం మూలంగా అక్కడ కూడా అనేకమైన మంచి ఉద్యోగాలలో మా వాళ్ళు పనిచేస్తున్నారు సార్. ఇక్కడ మేము ఓబీసీలుగా ఉండడం మూలంగా, అది కూడా డి గ్రూప్లో ఉండడం మూలంగా ఎంత చదివినా అది అపరిశుభ్రమైన వృత్తిలో జీవిస్తున్నారు మా చదువుకున్న యువత. కాబట్టి పెద్దలు మా కులానికి తగిన న్యాయం చేస్తూ మాకు ఎస్సీలో కలపడానికి సహాయ సహకారాలు అందిస్తే మేము కూడా ఇతర సమాజాలతో కలిసి ఉత్తర భారతదేశంలో ఏ విధంగా మేము అభివృద్ధి చెందుతున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా మా యువత అభివృద్ధి పథంలో నడుస్తూ దేశానికి సేవ చేస్తుందని కోరుకుంటున్నాను. అంటే సార్ మీకు రిలేషన్స్ అంటే వేరే రాష్ట్రాల నుంచి ఎవరెవరితో రిలేషన్స్ ఉన్నాయి? సార్ ఉత్తర భారతదేశంలో ప్రతి రాష్ట్రం నుంచి నాకు సంబంధాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాలతో అక్కడి కుల పెద్దలతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు మాట్లాడినా సమాజం గురించే వాళ్ళు చెప్తారు. మా దగ్గర మేము ఎస్సీలుగా ఉన్నాము కానీ మీరు ఓబీసీలో ఉండి చాలా నష్టపోతున్నారని వాళ్ళు చాలా బాధపడతారు మా దయనీయ స్థితిని చూసి. సార్ మా చదువుకున్న పిల్లలు అబ్బాయిలు కాకుండా అమ్మాయిలు కూడా మేక మాంసం అమ్మి తన జీవనోపాధిని తన పొట్ట నింపుకునే స్థితిలో ఉన్నారు సార్. మా అమ్మాయిలు కూడా చాలా దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు ఇక్కడ. అంటే మీరు అప్పీల్ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వంతో ఒకటే విన్నపం అండి,
ఒక రాష్ట్రము ఒక దేశం ఒక చట్టం అనే విధంగా, ఒక జాతి ఒక న్యాయం అనే విధంగా మాకు కూడా ఉత్తర భారతదేశంలో మేము ఎస్సీలుగా లబ్ధి పొందుతున్నాము. ఒకే దేశం ఒకే చట్టము ఒకే రాష్ట్రం ఒకే జాతి అన్న విధంగా మా వాళ్ళకు కూడా ఇక్కడ మా కులానికి ఎస్సీలో కలపడానికి, ఎస్సీలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. ప్రస్తుతం నాకు జాతీయ సంఘము నూతనంగా అఖిల భారత ఖటిక్ సమాజ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడం జరిగినది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నేను తెలంగాణ ఆర్యకటిక ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. కులంలో ఉద్యోగుల పాత్ర కూడా చాలా ఉంటుంది. కాబట్టి కులాభివృద్ధికి ఉద్యోగులను కూడా తోడు తీసుకొని కులాన్ని అభివృద్ధి పరిచే మార్గంలో నడవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్యకటిక ఏదైతే సమాజం ఉందో దానికి ఏదైతే దేశ సెక్రటరీగా కొనసాగుతున్నారు తన ఏమంటున్నారంటే, ఒక దుర్భరమైన జీవితం గడుపుతున్న మా కులస్తులను చూస్తే చాలా బాధగా ఉంటుంది. చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అయినా కూడా వాళ్ళకు సరైన ఉద్యోగాలు రాక ఇంకా అదే మాంసం అమ్మే వృత్తిలోనే కొనసాగుతున్నారు. అదేవిధంగా ఆడపిల్లలు కూడా ఆ వృత్తిలో కొనసాగుతూ ఇంకా వేరే చాలా అంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. అయితే పక్క రాష్ట్రంలో అయితే మాకు మంచి సౌకర్యాలు ఉన్నాయి, మంచి వస్తున్నాయి. ఇంకేంటంటే రాజ్యాంగం ప్రకారంగా, దేశంలో రాజ్యాంగం ప్రకారంగా దేశం ఒకటే, రాజ్యాంగం ఒకటే కాబట్టి మా కులం కూడా ఒకటే. పక్క రాష్ట్రంలో అమలవుతున్న ఏదైతే చట్టం ఉందో మా తెలంగాణలో కూడా అమలు కావాలని చెప్పేసి ఆయన కృషి చేస్తున్నారు. అదేవిధంగా అదైతే ఫైల్ వాళ్ళు దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి ఫైల్ తీసుకునే తిరుగుతున్నారు. అయితే ఆ ఫైల్ చాలామంది లేదు అది ఇది అని చెప్పారు. సార్ ఇప్పుడు మాకు చూపించారు, ఇది పెండింగ్లో ఉంది. దీన్ని కొద్దిగా పుషప్ చేస్తే, అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా పుషప్ చేసి మా కులస్తులందరూ ఒకసారి దీని మీద అవగాహన తెచ్చుకొని అందరం ఒకసారి కృషి చేస్తే కనుక ఖచ్చితంగా ఎస్సీ జాబితాలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రేపటి తరానికి ఒక మంచి మార్గం చూపిన వాళ్ళం అవుతామని చెప్పేసి అంటున్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.